హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి. కొత్తగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ కూడా ఈ లిక్కర్ కేసులో ఆయన కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని కంపెనీల కింద ఈ యొక్క లిక్కర్ డబ్బులన్నింటినీ కూడా డిస్టిలరీల నుంచి ఆ కంపెనీలు కూడా మళ్లించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈరోజు సజ్జల దానికి సంబంధించి రియాక్ట్ అవుతూ వచ్చారు. ఎక్కడా కూడా నా కుమారుడికి సంబంధించి కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా లేదు. దానికి సంబంధించిన పరిణామాల మీద కావాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన పత్రికల్లోనూ మీడియాలోనూ దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే సిట్కి సంబంధించి ఎక్కడా చెప్పినటువంటి పరిస్థితి లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ప్రధాని మోదీతో నారా లోకేష్ మరోసారి భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రయోజనాల మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్రం ఇవ్వాల్సిన అంశాల మీద కూడా మోదీతో చర్చించనున్నారు. అయితే లోకేష్ మోదీ భేటీకి సంబంధించి టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం కోసమే మోదీతో భేటీ కాబోతున్నారు, దానికి సంబంధించిన అంశాల మీద చర్చించబోతున్నారు, దానికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్లో ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి దగ్గరగా సంవత్సరం అయిపోవస్తుంది. సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి చర్చలు అయితే జరగట్లేదు. కొంతమందికి బెయిల్ వస్తుంది, మరి కొంతమంది మాత్రము డైరెక్ట్గా కోర్టులకు వెళ్ళి బెయిల్స్ వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే వస్తున్నాం. ఏం జరగబోతుంది ఈ లిక్కర్ కేసు అనే అంశం మీద. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలన్నింటినీ ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా 2-3 విడతల్లో ప్రైవేట్కి సంబంధించినటువంటి యాజమాన్యాలకు పీపీపీ మోడ్లో ప్రభుత్వ కాలేజీలను కూడా అప్పచెప్తామని చెప్పేసి కూడా మంత్రిగా చెప్తూ ఉన్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో లిక్కర్ కేసుకు సంబంధించి రోజుకో పరిణామం, రోజుకో వ్యక్తి అరెస్ట్ అవ్వబోతున్నారు. ఆ కేసులో ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ కేసులో మరొక బిజినెస్ మ్యాన్ ఉన్నారంటూ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఈ రోజు నుంచి సజ్జలకు కావచ్చు, సజ్జల కుమారుడికి సంబంధించి వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి ఈ పరిస్థితి? లిక్కర్ కేసు అనేది తెలుగు డైలీ సీరియల్ తలపిస్తా ఉంది. దాదాపు 1 year బ్యాక్ స్టార్ట్ చేశారు కేసు, కొనసాగిస్తున్నారు. నో డౌట్ ఒకలా లిక్కర్లో పాలసీ లో కానీ మొత్తం వ్యవహారాల్లో కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా సరే భాగస్వాములు ఎవరైనా తప్పులు చేస్తుంటే చర్య తీసుకోవడం తప్పులేదు, ఆహ్వానించదగ్గ పరిణామమే. దాని రాజకీయాలు కూడా తోడవుతాయి, ఎందుకంటే రాజకీయ పరస్పరం ప్రత్యర్థులు కాబట్టి అంతవరకు కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అంటే సిట్ పేరుతో నిరంతర ప్రక్రియగా, అంటే ఎక్కువ కాలం జరపకూడదని నా కోరికేం కాదు, కానీ జరపాలి కాబట్టి జరుపుతున్నారు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కొన్ని మీడియా సమస్యల్లో ఏం రాస్తారు, మొత్తం స్మాష్ చేసేసారు సమాచారం అంతా, ఇంకేమీ లేదు అని ఓలే రాస్తారు. మళ్ళీ 2వ రోజు పట్టుకునే కీలకమైన అంశాలు అంటారు, ఇంకొక రోజు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇట్లా రెగ్యులర్ గా ఒక రాజకీయ అంశంగా మార్చేసినారు. ఫలితంగా 1 year పాటు, నిజానికి 1 year చేయాలా చేయకూడదు అనేది ప్రశ్న కాదు. ఈ కేసులు చాలా సింపుల్ గా పరిష్కరించవచ్చని ప్రభుత్వంలో రాకముందు తెలుగుదేశం అనేది చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, అన్ని బయటకు వచ్చేస్తాయి, సరైన పద్ధతులు వ్యవహరిస్తాయని. మరి వ్యవహరించండి, తొందరగా తేల్చేయండి, తప్పు ఎవరు చేస్తారు వాళ్ళపైన చర్య తీసుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు, చేయాలి కూడా. అయితే ఇక్కడ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి లాగా ప్రవర్తిస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు తప్పు చేశారని భావిస్తే ఆయన పైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు. తప్పు చేశారని చర్యలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చర్యలా? అంటే మీరు మొదట అరెస్ట్ అయింది ఎవరు? ఆయన వాసుదేవరెడ్డి అనుకుంటా, ఎంపీగా ఉన్నారు, ఆ తర్వాత చైర్మన్ గా ఉన్నారు, ఆ తర్వాత ఈ కసిరెడ్డి ఇట్లా వరుస అయినారు. ఎవరిని విచారించిన వెంటనే 2వ రోజు రేపే జగన్ అరెస్ట్ అంటారు. 2 కేసు పెట్టిన రోజు ఇంకా అయిపోయినాడు జగన్ అరెస్ట్ చేసేస్తారంటారు. అన్ని మూలాలు తాడేపల్లి క్యాంపస్ అంటారు. ప్రతిదానికి అసలు చివరికి ఆడవరకు పోయారంటే ఒకనొక దశలో నోట్లన్నీ కింద నేలమాలిగలో దాచుకుంటారు. ఎవరన్నా దాచుకుంటారా ఆధునిక సమాజంలో వ్యవస్థలో ఉన్నప్పుడు? అంటే లిక్కర్ కేసులో ఉంది, ఏదో జరిగింది, దీనికి కారణం జగన్ అని చెప్పడానికి ఇచ్చినంత ప్రయారిటీ కేసును అటో ఇటో తేల్చడానికి ఇవ్వట్లేదు. దాని ఫలితమే లేట్ అవుతాను. నో డౌట్ తప్పు చేస్తే చర్య తీసుకోండి. ఇక్కడ తప్పు చేస్తే చర్య తీసుకోవాలంటే విచారణ వేగవంతం చేసి ఎవరు దోషం చేసేవాళ్ళు. ఇక్కడ విచారణ వేగవంతం చేసి తాడోపేడో తేల్చుదామనేది అనుకున్నా. ఈ రోజు జగన్ అరెస్ట్ అవుతాడా, రేపు అవుతాడా, ఎల్లుండి అవుతాడా, ఈ చర్చకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎవరికి ఉంది డిప్యూటీ సీఎం విచారించాడు కాబట్టి ఇంకా ఆయనేం అరెస్ట్ గల,
డిప్యూటీ సీఎం విచారణ పిలిచిన రోజుని సాయంత్రం బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం అని పిలిచి ఈ రోజు పిలిచారు, రేపు జగన్ అయిపోతాడు. అది ప్రోటోకాల్. డిప్యూటీ సీఎం కదా నెక్స్ట్ సీఎం అని. మరి కసిరెడ్డి దగ్గర నుంచి అదే కదా చెప్పినాం, 12 మంది 7 అరెస్ట్ అని అదే కదా చెప్పినాము. అంటే వాళ్ళ చివరికి వాళ్ళ అరెస్ట్ చాలా మంది బెయిల్ కూడా వచ్చేస్తుంది ఇంకా. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం జగన్ ని పొలిటికల్ టార్గెట్ చేసేదానికి ఇస్తున్న ప్రయారిటీ, కేసుని అటు ఇటు తెలిసి తప్పు చేసిన వాళ్ళు శిక్షిద్దాం లేకపోతే వదిలేద్దాం అనేది. దాని ఫలితం ఏంది, డైరీస్ ఇలాగా మారిపోయి, మీకు గుర్తుంటే స్టార్టింగ్ లో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యేటప్పుడు కొంత నామోషి ఉంది. అరెస్ట్ అయిన కానీ పార్టీకి కానీ ఖండించాలంటే ఇది కక్ష సాధించినాడు. ఇప్పుడు బస్తీ మీద సవాల్ అంటున్నారు. కారణం ఏంటంటే ఇది అరెస్టుల కోసం అరెస్ట్ చేస్తున్నారా లేదా ఎండ్ ఆఫ్ ది డే జగన్ అరెస్ట్ చేయడం కోసం చేస్తున్నారా అనంత మెసేజ్ వెళ్ళిపోయింది. దానివల్ల కానివ్వండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎప్పుడు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు, అదేదో తలుపులు కొట్టడం మానేసి ముందే చెప్పేస్తే ప్యాంటు షర్ట్ సర్దుకొని వచ్చేస్తాను అని. అంటే జైలుకి పోవడానికి ఈ వయసులో ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అంటే అంత సరదా అయిపోయింది వాళ్ళకి. అంటే జైలు అంటే భయము, జైలు అంటే ఇది ఉండాల్సింది పోయి భయం అంటే ఇది కొట్టేస్తారని కాదు, పోయి సరదాగా వచ్చేస్తాం పోతామని. అంటే ఎందుకు వచ్చింది, ఈ రోజు ఆయన్ని ఈ రోజు ఇల్లుండి వరుస పెట్టి ఈ రోజు ఆయన అరెస్ట్ చేసేది 10 మందిని అయితే చర్చ పెట్టేది 1000 మంది చేస్తారు. ఈ ఫలితంగా ఈ కేసు లాగుతుంది. ఇది డైరీ సీరియల్ ఎట్టయితే ముగింపు లేని సీరియల్ లాగా ఉంటుందో ఇది కూడా ఎలక్షన్ వరకు ఎట్లా జరుపుకుంటా. అంటే ఏమవుతుంది, దీన్ని క్లోజ్ చేసేస్తే ఏమవుతుందంటే అశోక్ గారు బేసిక్ గా తెలుగుదేశం ఆరోపించారనుకోండి, చెప్పండి విచారణ జరుగుతుందో ఆడో చెప్పుకోండి అంటారు. ఎఫ్ఐఆర్ వేసి ఛార్జ్ షీట్ వేసేసి విచారణకి వెళ్ళిపోయింది అనుకోండి, సబ్జెక్ట్ ట్రయల్స్ అంటారు. అప్పుడు ఇంకా బయట ఆరోపించడానికి ఏముండదు, కోర్టులో చెప్పించుకోవాలి. కాబట్టి ఇట్లా అరెస్ట్, ఈ రోజు అరెస్ట్ రేపు అరెస్ట్ చెప్పుకుంటా ఉండొచ్చు బయట, దాంట్లో తినేనాడు దీంట్లో తినేనాడు అని. కాబట్టి పొలిటికల్ డిస్కషన్ కి ఇస్తున్న ప్రయారిటీ కేసుని వైండ్ అప్ చేయడానికి ఇవ్వకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి ఇదని నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ అంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరు అరెస్ట్ అవుతున్నారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, దీన్ని పొలిటికల్గా పెద్దగా ఇక్కడి నుంచి ఆ వైసీపీ వాళ్ళు పెద్ద మాట్లాడినంత పెద్దగా టీడీపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. వాళ్ళందరూ కూడా సైలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. విమర్శించిన పరిస్థితులు కూడా లేవు. లిక్కర్ కేసులు అంత దోచుకున్నారు ఇంత దోచుకున్నారు అని చెప్పేసి మీడియా ప్రచారం తప్పితే ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్లు బయటకు వచ్చి మంత్రుల స్థాయిలో ఎమ్మెల్యేల స్థాయిలో అంత పెద్దగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. దీన్ని ఏమనంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని మాత్రమే మాట్లాడుతున్నారు. సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీని మీద ఎక్కువగా మాట్లాడుతుందంటే మీడియానే. ఇంకో విషయము, ఈ లిక్కర్ కేసుకు సంబంధించే లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎప్పుడన్నా ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏమన్నా కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి డిస్కషన్ జరిగిన వాటి గురించి పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ అరెస్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు లోకేషో లేదంటే పవన్ కళ్యాణ్ మోదీతో భేటీ అవ్వబోతున్నారు, లేదంటే వాళ్ళిద్దరు ఏ అంశం మీద కలిసినా, ఏ ఇష్యూ మీద కలిసినా, రాష్ట్ర ప్రయోజనాల మీద కలిసినా కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు అనేది మీడియా ఎక్స్పోజ్ చేసింది. సో మీడియానే ఎక్కువగా కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తుంది అనుకోవచ్చా? అంటే మీడియా అలా చేస్తుందంటే పిల్ల సుదులే కదా, దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా. తెలుగుదేశం పార్టీ కూడా ఎంజాయ్ చేస్తుంది. అది మీడియాలో చర్చ అంటే మాకేం సంబంధం లేదు, మీరే దాని మీద అన్నట్లా దాన్ని బలం చేకూర్చేట్టుగా మాట్లాడుతున్నారు. అది కూడా వాస్తవం కదా. కాబట్టి మీడియా చేస్తున్నది ఒకటైతే మీడియాకి అదనంగా అటు జరగాలని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు, దానికి అనుగుణంగా బిహేవ్ చేస్తున్నారు. అటు జరిగేది ఏరే ఉంటుంది, ఏరే మాట్లాడతారు. రెండోది, లోకేష్ గారు ఢిల్లీకి ఇదేం ఫస్ట్ టైం కాదు, ఈ 1 year లో చాలా సార్లు వచ్చాడు. పోయినప్పుడల్లా రేపే తెల్లారితో జగన్ అరెస్ట్ చేస్తారు నడుస్తా ఉంది. దీంట్లో వ్యూహంగా ఉంది, వాళ్ళ వ్యూహంగా ఉంది. వ్యూహం ఏంటంటే చాలా ఒక చర్చ ఉంది కదా, ఇప్పుడు జగన్ గారిను అట్లాంటి పెద్ద పర్సన్ అరెస్ట్ చేయాలంటే బీజేపీలో ఆశీస్సులు ఉండాలి అని ఒక చర్చ వెళ్ళేదేస్తున్నారు. అంటే కొంతకాలం పోయిన తర్వాత చర్చ ఏమొస్తుంది, ఏది ఇంత అన్నారు చివరికి ఏమీ లేదు, జగన్ గారిని విచారణ గడిపట్లేదు, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అరెస్ట్ చేస్తున్నారు, ఇది ఊరికే ప్రచారం అంటే బహుశా ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ లేదేమో దానికోసం అని ఈ నెపాన్ని అటు నెట్టేసానికి ప్రయత్నిస్తున్నారు సింపుల్ గా. అంటే బీజేపీ వాళ్ళు అనుకుంటే తప్ప అరెస్ట్ కారు కదా అని ఒక చర్చ ఉంది. అది నెట్టని డైరెక్ట్ గా నెట్టినెత్తే వాళ్ళు వినేవాళ్ళు కాదు కదా, సంబంధం లేదంటారు కదా. కాబట్టి సింపుల్ గా వెళ్తున్నాడు వస్తున్నాడు, బహుశా ఇదే మాట్లాడినాడు అంటే మెల్లికి ప్రజల్లో ఏమనుకుంటుంది, బహుశా బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదేమో. మొన్నే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినాడు కదా, మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి కాబట్టి ఇవ్వట్లేదు. అంటే కూటమి ప్రభుత్వం గట్టిగా అనుకుంటా ఉంది కానీ ఆ బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, బీజేపీకి మంచి సంబంధం, ఇట్లాంటి చర్చకి కూడా దారితీస్తుంది కదా. ఇట్లాంటి పదే అంటే మనం ఒకటి ఏంటంటే లోకేష్ గారు పదే పోతున్నాడు, ఇది బలహీనత అనేది ఒకటి కూడా వస్తుంది, దీనిపైన పోతున్నాడు అనేసి. రెండోది కూడా ఏం పోతుందంటే పాపం గట్టిగా ప్రయత్నిస్తున్నారు, బీజేపీలో ఒప్పుకోవట్లేదని మెసేజ్ కూడా వెళ్తుంది కదా, ఆ బీజేపీ మేడకు కూడా కొంచెం చుట్టినట్టు అవుతుంది కదా. కాబట్టి ఇట్లా రేపు వాళ్ళు ఏదైనా విచారణ అనుకో, బీజేపీ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చేసినారు అంటే మేమే కాదు వాళ్ళు కూడా దీంట్లో అని చెప్పుకోవడం కోసం. కాబట్టి ఇట్లాంటి ఒక చర్చ నడుస్తుంది. నా అంచనా ప్రకారం 2 కారణాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని అనుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను రాజకీయాలు పరిశీలించినంత మేరకు కేసు కన్నా రాజకీయ
మంచి చెడ్లకే ప్రాధాన్యత ఇచ్చే ఇట్లాంటి పెద్ద పర్సనాలిటీస్ అరెస్టులు ఉంటాయి. అంటే కేసులో ఉన్నదానికన్నా రాజకీయంగా దీని పర్యావసనాలు ఎలా ఉంటాయి అనే దాని చుట్టూనే అరెస్టులు కాదు అని ఉంటాయి. రాజకీయాలు చూసుకున్నప్పుడు నేను ముందే ప్రస్తావించాను. ఇప్పుడు జగన్ రేపు ఎల్లడితో అరెస్ట్ చేశారు అనుకోండి, కేసు వైండ్ అప్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా విచారణ ఇక్కడ జరిగేది, మళ్ళీ చర్చ ఉండదు. ఇప్పుడు సిబిఐ కేసులో ఏం చర్చ జరుగుతా ఉంది? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి బయట వచ్చేసిన తర్వాత మళ్ళీ చర్చ ఏం జరగట్లేదు, కేసు పాటు కేసు నడుచుకుంటా ఉంది. ఇట్లా ఇది కూడా అయిపోతుంది. కానీ వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇదిగో జగన్ అరెస్ట్, దాని చుట్టూ చర్చ. అది రేపు జగన్ అరెస్ట్ చేస్తే కాదు. కాబట్టి మనం రెండోది ఆయన చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు జగన్ అరెస్ట్ అయ్యారనే కక్షాదింపు అనే చర్చ వస్తుంది. మూడోది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ఫస్ట్ ఏమనుకున్నారంటే చంద్రబాబును లాస్ట్ లో అరెస్ట్ చేసినారు కాబట్టి ఎలక్షన్ లో ప్రభావం పడింది, మొదటి సంవత్సరం చేసేసామంటే మర్చిపోతారు ఆ రోజుకి పనిపాటి అని అనుకున్నారు. ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది కదా, ఇప్పుడు అందరినీ 10 మంది 12 మందిని అశోక్ గారు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ రోజు వచ్చి రేపైనా విడుదలైపోతారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలల లోపల అందరూ విడుదలైపోతారు, అరెస్ట్ అయిపోతారు, విడుదలైపోతారు, ఒక పని అయిపోతుంది. మళ్ళీ మొదలకు వస్తారు కదా పోరాటాలు, ఎలక్షన్ నాటికి వాళ్ళు కూడా ఫ్రెష్ గా ఉంటారు కదా. నీకెట్ట అయిపోతుంది, వాళ్ళు అన్ని మర్చిపోయి వాళ్ళ పనిలో ఉంటారు, మళ్ళీ అరెస్ట్ కూడా చేయలేదు. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు ఒక్కొక్కరిని, కోర్టులు కూడా సమస్య వస్తాయి. కాబట్టి పొలిటికల్ గా అదంతా ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి పొలిటికల్ యాంగిల్ గా చూసినప్పుడు జగన్మోహన్ అరెస్ట్ చేయడం అంత సులభం కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది సాంకేతిక అంశం చూసుకున్నా కూడా ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన అరెస్ట్ చేయాల్సింది ఇప్పుడు మాజీ, కానీ కేసులో ఆయన చీఫ్ మినిస్టర్. అంటే ఆయన తీసుకున్న పాలసీ డెసిషన్ కి కింద చేసే అలిగేషన్స్ కి మధ్య పొంతన కుదరాలి టెక్నికల్ గా. నిజాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ డెసిషన్స్ ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి బ్రాందీ షాపులు, ఈ మందు షాపులు రద్దు చేసేసి పబ్లిక్ సెక్టార్ లో తీసుకొచ్చినాడు. పాలసీలుగా మద్యం లెక్కరు 20 డిస్టిలరీలు ఉన్నాయి, అది కొనసాగించారు. డిపోలు పెట్టారు, దానికి వస్తాయి మందులు, వాటి గవర్నమెంట్ షాపులు అమ్ముతారు. ఇది పాలసీ డెసిషన్. దీంట్లో కరప్షన్ కి అవకాశం ఉంది. మాల్ ప్రాక్టీస్ జరిగితే ఎక్కడ జరగాలి, దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఇది ఫస్ట్ పాయింట్. రెండోది లబ్ధిదారులను మీరు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? ఈ రెండు లేకుండా ముఖ్యమంత్రి తీసుకునే సంతకంతో జరిగే పాలసీ డెసిషన్స్ కి కింద జరిగినటువంటి తప్పు ఒప్పులకి లింక్ కుదరాలి. రెండు అది కూడా సాంకేతికంగా కుదరాలి, ఊహాజనితంగా నువ్వు అట్టన్నా కాబట్టి ఆయన ఇచ్చినాడు కంటే కుదరదు, ఇదే నిజాలు ఉన్నా కూడా టెక్నికల్ గా కుదరాలి. రెండవది కింద లబ్ధిదారులని మీరు భావిస్తున్నారు, డిస్టలరీలా, ఎక్సా, వైయా, జెడ్డా, ఎవరైనా మద్యంతో లింక్ అయి ఉన్న వాళ్ళు, వ్యాపారం చేసిన వాళ్ళు. ఇప్పుడు దాన్ని జగన్ గారికి ఆర్థిక సంబంధాలు ఉండాలి. ఈ రెండు ఎక్కడ కనపడట్లేదు. ఆయన అన్నాడు, ఈయన అన్నాడు అని తప్ప. ఇప్పుడు ఉదాహరణకు మిథున్ రెడ్డికి ఆయన ఇచ్చినాడు, ఆయనకి ఈయన ఇచ్చినాడు అంటే కుదరదు, ఆయన ఎట్టిచ్చాడో కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇవన్నీ రీత్యా చూసుకున్నప్పుడు సాంకేతిక కారణాలు రీత్యా చూసినా, రాజకీయ కారణాలు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇప్పట్లో అరెస్ట్. సరే ఎట్లయినా సరే 2 రోజులు వేసేవాళ్ళ లోపల ఆయన పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే తప్ప నేచురల్ గా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ గాని వరకు వ్యవహారం వెళ్ళదని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, చేయాలనుకుంటే ఎప్పుడో చేయొచ్చు, కానీ ఇప్పుడు చేసే పరిస్థితి ఉంటుందా లేదా అని చూడాలి. ఇంకోటి సార్, మెయిన్గా అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి రావాలి, మీరు అంశాలన్నీ ఏదైతే ఇప్పుడు బయట మాట్లాడుతున్నారో అసెంబ్లీకి వచ్చి చర్చించినట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు కూడా ఆయన కూడా మాట్లాడుతుంది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే గారు మీరు రండి అసెంబ్లీకి, పులివెందుల ఎమ్మెల్యేగా మీకు ఎలాంటి టైం ఇవ్వాలో అదంతా మేము ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మరి అవకాశం ఇస్తామని చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఏంటి బాధ? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్పీకర్ గారు ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే 2 అంశాలు ఉన్నాయి అందులో. మొట్టమొదటి అంశం, ఒకరేమో దమ్ముంటే 2 అసెంబ్లీలో చర్చించాలంటారు, ఇంకొకరేమో గుర్తించని ప్రతిపక్ష నాయకుడిగా మీ దమ్ముంటే అని వాళ్ళంటారు. ఈ 2 వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు సమావేశాలకు రండి, ఇది ఒకటే. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి బయట జరిగిన చర్చ, ఒకటి పులివెందుల ఎమ్మెల్యే గారు రండి అని సంబోధించడం. మూడోది అందరు ఎమ్మెల్యేలతో పాటు అందరికి సమానమైన అవకాశాలు ఇస్తాను. ఈ 3 వారు ఎక్స్ లో స్పందించారు. ఈ 3 చుట్టూ అసలు కథ నడుస్తుంది. స్పీకర్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సభ నడపడం కోసం అందరు ఎమ్మెల్యేలని ఆహ్వానించవచ్చు, ఆదేశించవచ్చు, ఖచ్చితంగా రండి సమావేశానికి. కానీ ఒకవేళ ఆదేశాలు ఉల్లంఘించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, ఆయన పరిధిలో ఉన్నట్టు. దాన్ని ఎవరు కాదంటారు, అందరితో మాట్లాడచ్చు. ఆయన దీనికోసం ఏమైనా చేయొచ్చు. యాజ్ ఎ స్పీకర్ గా సభకు రప్పించడం కోసం, సభడం కోసం ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయన బాధ్యత ఉంది, ఆయన చేయొచ్చు. బట్ అలా స్పందించకుండా ఉంటే బాగుంటేది. ఎందుకంటే బయట వైసీపీ తెలుగుదేశం వాళ్ళ మధ్య రాజకీయ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చాలా జరుగుతాయి. అయ్యన్న పాత్రుడు కూడా తెలుగుదేశం కావచ్చు, కానీ స్పీకర్ అయిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా ఉంటారని కూడా చెప్పారు. కాబట్టి బయట తెలుగుదేశం వైసీపీ మధ్య రాజకీయ రచ్చకి
ముగింపు పలికేలాగా స్పీకర్ గారి ఆదేశాలు ఉండాలి. దానికి కొంచెం అవకాశం ఇచ్చేట్టుగా ఉండకూడదు. రెండు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే వరిష్ఠ, ఆయన నిజంగా పులివెందుల ఎమ్మెల్యే అని దాని డౌట్ ఏం లేదు. కానీ పులివెందుల ఎమ్మెల్యేని ఎవరు అంటున్నారు రెగ్యులర్ ఈ మధ్య? పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దాన్ని స్పీకర్ గారు అదే సంబోధన చేయడం అంత బాగున్నట్టు నాకు అనిపించలేదు. రెండు, స్పీకర్ గారు వాడు నాకు తెలిసి శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే మాత్రమే కాదు, 11 మంది వైసీపీ గ్రూప్ ఆఫ్ లీడర్, ఇద్దరుంటాడు గ్రూప్ ఆఫ్ లీడర్ గుర్తిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా వేరు, గ్రూప్ లీడర్ గా వేరు. ఆయన గ్రూప్ లీడర్ గా, ఫ్లోర్ లీడర్ గా ఆయనకి రైట్ ఉంది, ఖచ్చితంగా ముందు బెంచ్ లో ఉంటాడు, ఎక్కడనేది వేరే సంగతి. కాబట్టి ఆ పేరుతో సంబోధించబడి రెండోది లెటర్ రాయొచ్చు కదా, పిల్లపచ్చచ్చు కదా, అట్లా ఉండాలి తప్ప ఇట్లాంటి చేయడానికి అవకాశం అంత మంచిది కాదు. మరి ఎందుకు అలా స్పందించారు? అందరికి అవకాశాలు సమానంగా ఇస్తామంటే 175 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు 2 నిమిషాలు జగన్కి ఇస్తానని చెప్పడం ఇండైరెక్ట్ గా. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అదే. నాకు ఆయన నో డౌట్ ఎమ్మెల్యేలకు ఎవరికైనా సమయాన్ని కేటాయించే హక్కు పూర్తిగా స్పీకర్కే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా స్పీకర్కి విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి 175 మంది లిస్ట్ చేసి నాకు 1 నిమిషం 2 నిమిషం ఇస్తే నేనేం చేస్తాను అడిగిపోయి, కాబట్టి ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే నేను సావధానంగా మాట్లాడతానని జగన్ గారి వైఖరి. అయితే నేను వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయుడు గుర్తించకపోయినా రమ్మనే కోరతాను, రావాలి కూడా. అయితే జగన్ గారి లాజిక్ ఏంది? ఇప్పుడు చూడండి, జగన్ గారేమో ఒక లెటర్ రాశాడు స్పీకర్ గారికి, ఏమని, నన్ను ప్రతిపక్ష నాయకుడు సో గుర్తించనని. హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పుడు బయట చర్చ బ్రహ్మాండంగా నడుస్తోంది. ఆ లెటర్ కి అయ్యా బాబు 10% సీట్లు ఉంటే తప్ప నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేము అని సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే రూల్లో అది లేదు కాబట్టి రిటర్న్ గా సమాధానం చెప్పట్లేదు. రూల్లో అది లేదు 10% అనేది. ఇది సాంప్రదాయంగా మాత్రమే మారింది. రూల్లో ఏముంది? అధికార పార్టీకి రాజకీయంగా విభేదించే పార్టీ అయి ఉండాలి, ఉన్న విభేదించే గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఇది రూల్స్ లో ఉండేది. ఇక్కడ 10% ఆడుంది కాబట్టి టెక్నికల్ గా రిటర్న్ ఆన్సర్ ఆయన కోర్టుకు వెళ్తాడు, యాడుందండి అసెంబ్లీ రూల్స్ లో అంటాడు. కాబట్టి రిటర్న్ గా మాత్రం ఆన్సర్ చేయదు, ఇట్లా స్పందిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇంకొంచెం వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఒక సర్టిఫై చేశారు, మీకు 175 మంది ఎమ్మెల్యేలో సమానంగా మీకు అవకాశాలు ఇస్తాను అంటే జగన్ చెప్పిన 2 నిమిషాలు ఏది ఇస్తారు అంటే ఆయన పోకపోవడం సరైనది కానీ వైసీపీలో అనుకుంటారు. ఎవరి నుంచి వాళ్ళు బలం చేకూరుస్తుంది, అందుకే కదా జగన్ పోలేదని అనుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. రెండోది స్పీకర్ గారు రప్పించుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వకపోవడం అనేది విచక్షణ అధికారం. నిబంధనలు పెట్టుకుంటే ఇవ్వచ్చు, కానీ సాంప్రదాయం ప్రకారం 10% పాటిస్తున్నారు, అది స్పీకర్ విచక్షణ. కానీ ఏదైనప్పటికీ కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను అనుకున్న డెసిషన్ కి అటు ఇటుగా కట్టుబడి ఉంటాడు, బేసిక్ గా దాని లైన్ లోనే పోతాడు. ఇట్లాంటి చర్చ ఎంత ఎక్కువ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 10% ఉంటే తప్ప మీకు ఇలేమని అధికారికంగా చెప్పే పరిస్థితి రానంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్డును వాడుతూనే ఉంటాడు. గుర్తించండి, వస్తాను, గుర్తించలేమయ్యా ఇది రూల్ పొజిషన్ అని చెప్పేయండి అప్పుడు. కానీ మాటల్లో ఉంటాయి, 10% నీకు ప్రజలు ఇవన్నీ, ఇది మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు. కానీ బేసిక్ గా ఆయన ప్రతిపక్ష నాయకుడు గుర్తించకపోవడానికి ఇది రూల్ పొజిషన్. ఆయన లెటర్ సమాధానం కోర్టులో పిటిషన్ వేసేస్తే ఆయన ఖచ్చితంగా వస్తాడు. అట్లా చేయలేరు, ఎందుకంటే రూల్స్ లో అది లేవు. కాబట్టి స్పీకర్ కార్యాలయం ఏమైనా చేయొచ్చు, స్పీకర్ గారికి ఆ విచక్షణ అధికారం ఉంటుంది. బట్ రాజకీయ పార్టీలు మధ్య వాద ప్రతివాదాలు జరిగే దానికి అడ్డుకట్ట వేసేట్టుగానే స్పీకర్ కార్యాలయం ఉంటే బెటర్. ఓకే 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 సరే, కంక్లూడ్ చేసి ఇంకొక మెయిన్ పాయింట్ చివరగా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఏమన్నా కూడా తరచుగా మనం చూస్తున్నాం వాటన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం. ప్రభుత్వానికి సంబంధించిన చాలా ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసేసి వాటన్నిటినీ కూడా అక్కడ సంస్థలు స్థాపించమని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు, మెయిన్గా విద్యకి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సంబంధించి ఒక 10 కాలేజీలు ఆయన నిర్మిస్తూ వచ్చారు, ఇంక్లూడింగ్ పులివెందుల. సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తీసుకుంది. దానికి సంబంధించి 2-3 విడతల్లో ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఎక్కడన్నా ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీల్లో ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో ఇంకా ఎక్కువ కట్టాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ప్రజలందరూ కావచ్చు, విద్యార్థులందరూ కావచ్చు ప్రభుత్వ కాలేజీల్లో చదవాలని కోరుకోవాలి, కానీ ప్రభుత్వమే వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయటం ఏంటి అంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తుంది. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 2 కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వ రంగంలో తీసుకున్నారు. అది ఒకటి హార్బర్లు, పోర్ట్లు, 2 మెడికల్ కాలేజీలు. హార్బర్లు, పోర్ట్లు అనేది విశాలమైనటువంటి సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్కి వాణిజ్యం అనేది ఒక కీలకంగా ఉంటుందని పోర్ట్లు అదేవిధంగా హార్బర్లు నిర్మించడం ద్వారా వాణిజ్యం బాగా జరుగుతుంది, మన సౌత్ ఇండియా కూడా ఒక కేంద్రంగా మారుతుంది, అది ఎక్కువ ఆదాయాన్ని పెంచుతుంది, ఉపాధి పెంచుతుంది అనేది దృష్టితో వాళ్ళు దాన్ని స్పీడప్ చేశారు. సరే, ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తానంటుంది, వెల్ అండ్ గుడ్.
రెండోది మెడికల్ కాలేజ్. ఇక్కడ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఛాలెంజ్గా తీసుకొని మొత్తం ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనేది ఆయన లక్ష్యం. దీనికి 2 కారణాలు. ఒకటి, డాక్టర్ల సీట్లు ఎక్కువగా పెరగడం. డాక్టర్ల సీట్లు పెరిగితే ఏమవుతుంది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక పోయి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి మేనేజ్మెంట్ సీట్లో చదువుకుంటున్నారు. మనకు సీట్లు పెరిగినాయంటే ఎక్కువ మంది ఉచిత మినిమం ఫీజుతో చదువుతారు. ఒకవేళ ఎవరైనా సీట్లు కావాలని మేనేజ్మెంట్ సీట్లు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటారు. కాబట్టి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు రావాలంటే ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉండాలి, ఎక్కువ ఎండి సీట్లు రావాలంటే ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉండాలి. కానీ డాక్టర్ల సంఖ్యను గణనీయంగా పెంచడం అంటే అవకాశాలు డాక్టర్లకు ఇవ్వడం మాత్రమే కాదు, ఎక్కువ మంది డాక్టర్లు వస్తే సొసైటీకి కూడా మెరుగైన సేవలు అందించిన వాళ్ళు అవుతారు. ఇది జరగాలంటే మెడికల్ కాలేజ్ డాక్టర్లు ఎక్కువ అవ్వాలి. ఎక్కువ అంటే మన రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరగాలి. అందువల్ల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు. రెండో కాన్సెప్ట్ కూడా ఆయన దాంట్లో ఉంది. అదేంటంటే మెడికల్ కాలేజీ రావాలంటే హాస్పిటల్ కావాలి. అనివార్యంగా బహుశా 150 బెడ్ల 750 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటేనే మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇస్తాం. సమ్ బెడ్స్ అంటే పెద్ద మినిమం బెడ్స్ అంటే దానికి నెట్వర్క్ ఇవ్వాలి, దానికి వైద్య సిబ్బందిని ఇవ్వాలి, దానికి సహాయక సాంకేతిక సిబ్బంది, ఇవన్నీ ఇస్తే ఒక వ్యవస్థ వస్తుంది. అన్నిటికన్నా మించి 500-600 మంది బెడెడ్ హాస్పిటల్ వస్తే పేషెంట్కి వెసులుబాటు వచ్చేస్తుంది కదా. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫ్రీ, ప్రాథమిక వైద్యం అంతా ఉచితంగా వచ్చి, అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళు డాక్టర్లుగా ఉంటారు, అక్కడ వైద్య విద్యార్థులు సహాయకులుగా ఉంటారు. చాలా పెద్ద ఎత్తున వైద్యం పేద ప్రజలకి జిల్లా హెడ్ క్వార్టర్లు అందడానికి. ఇప్పుడు రాయలసీమలో ఎవరికన్నా ఇబ్బంది వస్తే ఒక తిరుపతికి రావాల్సి వస్తుంది, లేదా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది, బెంగళూరు. ఇప్పుడు ఎవరైనా వైద్యం కావాలంటే అశోక్ గారు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఇంకేమున్నాయి ఇంత పెద్ద సువిశాలనే రాష్ట్రంలో. అంటే జిల్లాకు అది ఒక మెడికల్ కాలేజీ వస్తే ఆ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల పేరుతో డాక్టర్లు ఉంటారు, అక్కడ చదువుకునే విద్యార్థులు డాక్టర్లే ప్రాక్టీస్ చేస్తారు. వీటన్నిటి కారణంగా వైద్యం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది, వైద్యం అందుబాటులోకి వస్తుంది, మెడికల్ కాలేజీలు వస్తాయి, ఎక్కువ మంది వైద్య విద్యార్థులు వస్తారు అనే దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సాహసమైనా సరే చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక 5 కాలేజీలు ప్రారంభం కూడా చేసేసినాడు ప్రభుత్వ శాఖలో. ఇంకొక 5 ఈ ప్రభుత్వం కానీ ఇది మార్చుకున్నారు కదా పీపీఎం పద్ధతి వారని, అది డెసిషన్ తీసుకోవాలంటే ఇంకో 5 కూడా ప్రారంభం అయిపోయింటాయి. ఉదాహరణ పులివెందుల మెడికల్ కాలేజ్ రెడీగా ఉంది, ప్రారంభం అయిపోయింది, ఇంకా ప్రారంభం కాలేదు. అది కూడా ప్రైవేట్ రంగంలో పెట్టేట్టుకున్నారు. అయితే ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, మెడికల్ కాలేజీలకి యొక్క సార్థకత పోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకో సరిగ్గా చేయలేదు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక డెసిషన్ గారు తీసుకున్నాడు. అన్ని ప్రభుత్వ రంగంలో సీట్లు ఉంటాయి, ఉదాహరణ 50 సీట్లు ఉంటాయి, 25 సీట్లు ప్రభుత్వ ఫ్రీ సీట్లు ఉంటాయి ఎంసెట్ ద్వారా, మిగతాది సెల్ఫ్ ఫైనాన్స్ చేయాలని జగన్ గారు ఒక ప్రయత్నం చేస్తారు. అంటే సస్టైన్ అవుతుంది, మొత్తం డబ్బులు ప్రభుత్వం పెట్టే పరిస్థితిలో ఉండదు కదా మెడికల్ కాలేజ్ ఖర్చు కానీ. అప్పుడు దాని ఆ రోజు ఏం చెప్పాం మనం, ఈ రోజు అధికారులు ఉండేవాళ్ళు 50% సీట్లు అమ్ముకుంటారా అన్నారు. ఇప్పుడు హోల్సేల్గా అమ్మేస్తున్నాం కాలేజీని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ పెట్టి, హాస్పిటల్ పెట్టి, ఒక 50 సీట్లు మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చి దాంట్లో 25 ఎంసెట్ ఫ్రీ సీట్లు, 25 ఫైనాన్స్ చేద్దాము. ఫైనాన్స్ అంటే డబ్బులు, ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అంటారు అన్నారు. అంటే అప్పుడు ప్రైవేటీకరణ అన్నారు, దుర్మార్గం అన్నారు, అన్ని మాట్లాడేసినారు. ఇప్పుడు ఏకంగా హోల్సేల్ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేసి పడేస్తున్నారు. దీన్ని ఏమనాలి? కాబట్టి ఆ రోజు రాజకీయం కోసం అట్ట మాట్లాడేసి ఈ రోజు మీ చేతికి వచ్చేసరికి ఇట్ట మాట్లాడమా? అంటే ఏదైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగలేదు. ఖచ్చితంగా పీపీఎం ఆర్డర్లు వేస్తారా, ఎట్లా చేస్తారా వేరే సంగతి. మెడికల్ హాస్పిటల్ అన్నది ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి రావాలి. 2, ఈ సీట్లలో కనీసం జగన్మోహన్ రెడ్డి లాగా 50-50 అనేది చేయండి. అంతే తప్ప 100% సెల్ఫ్ సైనాన్స్ చేస్తే పేద విద్యార్థులు చదువుకోలేరు, వచ్చిన మెడికల్ కాలేజీకి సార్థకత పోతుంది. ఆ విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. ఓకే, చూద్దాం మరి ఈ నిర్ణయం పైన ప్రభుత్వం ఎక్కడైనా చర్చిస్తుందా, లేదంటే ఆల్రెడీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారంటే అది హాజరుపరిచే పరిస్థితి ఉంటుంది కానీ వెనకడిగేసే పరిస్థితి ఉండదు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.